తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మూర్తి భవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రాఘవుడు యుగయుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. అలాంటి అవతార పురుషుడైన రాముడు ఆవిర్భవించిన, సీతమ్మను చేపట్టిన పుణ్య దినోత్సవం శ్రీరామనవమి. తెలుగువారి అయోధ్యాపురిగా, తెలుగువారి సాకేతపురిగా విశ్వవిఖ్యాతిగాంచిన దివ్య సన్నిధి భద్రాచలం. ఈ దివ్య క్షేత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం పదండి. అల్లనల్లన సాగే గోదారమ్మ రాముని పాదాలు కడగడానికే అన్నట్టుగా వయ్యారపు ఒంపు తిరుగుతుంది. భద్రాద్రికి ప్రదక్షిణ పూర్వకంగా పరివేష్టితమై నిరంతర రామనామ ధ్యానంతో వడివడిగా సాగిపోతుంది. జల సవ్వడులతో రామకథను గానం చేస్తూ భద్రాచలాన్ని పునీతం చేస్తోంది. పరమ పావన గంగ గోదావరి ప్రవహించంగా, శ్రీరాముని పాదాలు కడగంగా, భక్తులందరూ గోదారిలో మునగంగా, శ్రీరామానుగ్రహంతో తరించంగా, రామదాసు కీర్తనతో ఈ గాలి, ఈ ధూళి, ఈ సన్నిధి పునీతంగా పరిఢవిల్లుతోంది. భద్రాచలం పాపరాశి కల్మషాలు దూరం చేయంగా, ఇది భద్రాద్రి, ఇది భద్రాచలం. భారతీయ ఆర్ష ధర్మానికి సమున్నత ప్రతీకగా భాసిల్లే శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా కొలువుతీరిన భవ్య ప్రదేశం. ఇంటింటి దైవమైన శ్రీరాముడు, తెలుగువారి ఆరాధ్య దైవమైన రాఘవుడు నెలకొన్న పుణ్యక్షేత్రం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ రామతత్వాన్ని ఘనంగా కీర్తించి, రాముని వారము మాకేమి విచారము అంటూ రాముని పట్ల ఎనలేని అనురక్తి కనబరిచి, ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ రాముణ్ణి శరణువేడిన భక్తాగ్రగణ్యుడు, వాగ్గేయకారుడు రామదాసు భద్రాచల రామచంద్రునికి తొలిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో కంచర్ల గోపన్న పాల్వంచ తహసీల్దారుగా ఉండేవారు. తానిషా దగ్గర మంత్రులుగా పనిచేసే అక్కన్న మాదన్నలకు గోపన్న స్వయాన మీనల్లుడు. ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తుతో స్వామికి మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. ఆభరణాల్ని చేయించాడు. భద్రాచల రామదాసుగా శ్రీరాముని దివ్య వైభవాన్ని ఘనంగా సంకీర్తన చేశాడు. ఏ తీరుగ నన్ను దయచూచెదవు ఇనవంశోత్తమ రామ అంటూ స్వామిని సంకీర్తన చేసి తాను తరించి మనల్ని తరింపచేశాడు. అలాంటి రామదాసుని అనుగ్రహించిన రాముడు, రాఘవుడు, రఘుకులుడు భద్రాద్రి రామనారాయణుడు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ లోగిలి అద్భుతమైన పరమ పునీతమైన దివ్య సన్నిధి. విశాలంగా పరచుకున్న ప్రదక్షిణాపథం, ప్రాకార మంటపాలు, ఉపాలయాలు, గర్భాలయ గోపురం కన్నుల పండుగ చేస్తాయి. ఆలయ లోగిలిలో పూజలు, క్రతువులు, నిత్య కళ్యాణం, భజనలు, రామనామ స్మరణలతో పరిఢవిల్లుతుంది. ఈ ఆలయ దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మికానందదాయకం. అపురూప శిల్పకళా సంపదతో ఈ ఆలయ లోగిలి అణువణువో శోభిల్లుతుంది. గర్భాలయ గోపురంపై చూపు మరల్చుకోలేని రీతిలో శిల్పకళా సమాహారం ప్రకటితమవుతుంది. ప్రఖ్యాత ఆలయ రూపశిల్పి గణపతి స్థపతి ఈ గోపురాన్ని కళాఖండంగా తీర్చిదిద్దారు. గోపురంపై విమాన శ్రీ సీతారామచంద్రస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రాముణ్ణి సేవించాలని బ్రహ్మపురాణోక్తి. అంతేకాదు, బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రమ్మన్నారని నానుడి. అందుకేనేమో నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. విశేషించి ప్రతి ఆదివారం ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. సూర్యవంశ సంజాతుడైన రామచంద్రుణ్ణి ఆదివారం నాడు దర్శించుకోవడం వల్ల ఆరోగ్య లబ్ధి, ఐశ్వర్య సిద్ధి చేకూరుతాయని ప్రతీతి. త్రేతాయుగంలో విభవావతార మూర్తిగా ఆవిష్కారమైన రాముడు
దుష్ట శిక్షణ శిష్టరక్షణల్ని జయప్రదంగా నిర్వహించాడు. ఈ యుగాన భద్రుడనే భక్తుడి కోసం వైకుంఠం నుండి వచ్చి అర్చావతారమూర్తిగా వెలసి పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో స్వామి సీతాలక్ష్మణ సహితంగా గోచరమవుతాడు. శంఖు చక్రాలు ధనుర్బాణాలు ధరించి సీతమ్మతో పరివేష్టితుడై అనుజుడైన లక్ష్మణునితో దర్శనమిస్తాడు. రామనారాయణమూర్తిగా, వైకుంఠ రామునిగా, విష్ణు రాఘవునిగా స్వామి భక్తులు సేవించుకుంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. భద్రాచల రాముణ్ణి, వైకుంఠ రామనారాయణుణ్ణి తిలకించి పులకించి భక్తి ప్రపత్తులతో పరవశించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన మహాద్భుత శ్లోకంలో భద్రాద్రి రాముని రూపలావణ్యాల్ని వర్ణించారు. జగదానంద కారకుడైన జనప్రియుడైన జానకీవల్లభుడైన రామచంద్ర మహాప్రభువుని దర్శించి భక్తులు ఆనందభరితులవుతారు. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపచేస్తాడో, ఎవరు మూర్తీభవించిన ధర్మస్వరూపుడో, ఎవరు ధీరోదాత్తుడో, మర్యాద పురుషోత్తముడో, శక్తిశీలాలచే పరిమళించే మంగళాకారుడో అతడే శ్రీరామచంద్రుడు. మానవీయ మాననీయ విలువల్ని జాతికి ఘనమైన వారసత్వ సంపదగా శ్రీరాముడు అందించాడు. అలాంటి భద్రాద్రి రాముని దర్శనం సకల సన్మంగళకారకం. ప్రతి జ్యేష్ఠ నక్షత్రాన 108 కలశాలతో జ్యేష్ఠాభిషేకాన్ని స్వామివార్ల ఉత్సవమూర్తులకు నిర్వహిస్తారు. భద్రాచల క్షేత్రానికి సంబంధించి ఎన్నో స్థల పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేద తీర్చిన శిలారూపంలో ఉన్న భద్రుణ్ణి అనుగ్రహించాడంటారు. రామావతారం ముగిశాక రాముడు నారాయణునిగా వైకుంఠాన్ని చేరుకున్నాడు. రాముడు తనకిచ్చిన వరం ప్రకారం రామభద్రునిగా తనపై అధివసించాలని భద్రుడు ఘోర తపస్సు చేశాడంటారు. ఆ తప ఫలితంగా రాముడు రామనారాయణునిగా ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. భద్రుని కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన రాముడు భక్తుడైన భద్రుని తపోదీక్షకు మెచ్చి ఆర్తరక్షణ పరాయణుడైన వైకుంఠధాముడు వేగిరపాటుతో అపసవ్యంగా శంఖుచక్రాల్ని ధరించి ధనుర్బాణాల్ని చేతబూని సీతాలక్ష్మణ సహితంగా భద్రగిరిపై వెలిశాడంటారు. ఈ జగమంతా రామమయం, ఈ 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అని భక్తురాలు సీతా రామలక్ష్మణ అర్చావతార మూర్తుల్ని ఓ పుట్టలో తొలిసారిగా చూసిందంటారు. ఆ మూర్తులకు తాటాకు పందిరివేసి నిత్యం తాటిపళ్లనే నైవేద్యంగా సమర్పించిందని చెప్తారు. తాటిపళ్లనే భద్రాద్రి రాముడు తనివి తీరా ఆరగించి దమ్మక్కను అనుగ్రహించాడంటారు. భద్రాచలంలో చైత్రశుద్ధ పాడ్యము నుండి దశమి వరకు ఉత్సవ సంరంభం కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. వసంత నవరాత్రులు భద్రాచలంలో వైభవోపేతంగా ప్రకటితమవుతాయి. శ్రీరామనవమి నాడు భద్రాద్రి భక్తాద్రిగా మారిపోతుంది.
మిథిలా ప్రాంగణంలో నేత్రోత్సవంగా రమణీయ కమనీయ సంబరంలో సాగే సీతారాముల కళ్యాణం ఓ ఆనందార్ణవ సన్నివేశం. కళ్యాణమంటే సీతారాములదే. ఆకాశమంత అరుగు, భూదేవంత పీట వేసి నేత్రపర్వంగా సాగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు భద్రాచలానికి తరలివస్తారు. 1964వ సంవత్సరంలో గణపతి స్థపతి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మంటపంలో నేత్రోత్సవంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ముత్యాల తలంబ్రాలతో మురిపెంగా ముగ్ధమోహనంగా పరిఢవించే ఆ ఘట్టం ఓ మాధుర్య విశేషం. కళ్యాణ వైభోగంతో శ్రీరామనవమి నాడు భద్రాచలం రామభక్తజనం ముక్తులవుతారు. అందరి హృదయాలలో ఉండి జీవితాల్ని ఆహ్లాదపరుస్తాడే అతడే అమృతుడు, అంతర్యామి అని రామ వైభవాన్ని బృహదారణ్యక ఉపనిషత్ పేర్కొంది. ఆ అమృత స్వరూపుడు భారతీయ ఆర్ష ధర్మ సంస్కృతికి విరాట్మూర్తి. ఆ జగదానందకారకుడు నెలకొన్న భద్రాచల దర్శనం సకల సన్మంగళదాయకం. తెలుగువారి పుణ్యపేటి భద్రాచలం. ఇది ఐహిక ఆముష్మిక సంపదల ఆలవాలం.